అభివృద్ధికి కానీ ప్రజల అభివృద్ధికి కానీ సంబంధం లేని నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు ఈ సంస్థను తిరోగమన దారి పట్టిస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన వ్యవహారము. దీనిపైన నేను కూడా 327 ముందడుగు ఆలోచన చేసి నాతో పాటుగా సమానం చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో అయితేనేమి, అలాగే జైలు గ్రేడ్ల విషయంలో అయితేనేమి, 1999 నుంచి 2004 వరకు పెన్షన్ విధానం విషయంలో అయితేనేమి, ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కానీ మన దగ్గర లేదు. ఇది చాలా అన్యాయము. అలాగే ఎంతోమంది జైలు గ్రేడ్లు త్యాగాలకు కూడా గుర్తించకుండా ఈరోజు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దాదాపుగా 120 మంది పైన అంగవైకల్యం పొందినారు. ఇది చాలా అన్యాయము. ఇలా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సబ్స్టేషన్లో రాత్రనక పగలనక అర్ధరాత్రి అపరాత్రి కూడా పనిచేస్తున్నారు. వారు పాములతో సహజీవనం చేస్తున్నారు సబ్స్టేషన్స్లో. అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయితే తోడు కూడా మనిషి వాచ్మెన్ లేకుండా ఒకడు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా యాజమాన్యం తెలుసు. ఒక యాక్సిడెంట్ సబ్స్టేషన్లో జరిగితే ఒక్కడే ఉంటాడు, కనీసం తోడు అనే మనిషి కూడా లేని చోట పనిచేస్తున్నారు. మరి ఆ త్యాగాలన్నీ గుర్తించకుండా వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి అని గత 20 సంవత్సరాలుగా కూడా మా 327 అయితేనేమి, అలాగే జేఏసీ నుంచి కూడా మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. ఈ రోజు కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ లేదు. అలాగే మాతో పాటుగా పనిచేస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు 2,59,895 రూపాయలు బేసిక్ తర్వాత వారికి వచ్చే ఇంక్రిమెంట్ సంవత్సర కాలం కష్టపడి పనిచేస్తే ఇచ్చే గుర్తింపుగా ఇంక్రిమెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా అది అడక్ బేసిక్లో ఇస్తున్నారు. అది చాలా అన్యాయం. అలాగే మెడికల్ కూడా మా విద్యుత్ ఎంప్లాయీస్ మెడికల్ హాస్పిటల్స్కి వెళ్తే విద్యుత్ ఎంప్లాయ్ మీకు మా దగ్గర నో ఎంట్రీ అనే విధంగా హాస్పిటల్స్ కూడా వ్యవహరిస్తున్నాయి. చాలా నీచంగా చూస్తున్నారు. విద్యుత్ ఎంప్లాయీ హాస్పిటల్స్ పోతే క్రెడిట్ కార్డ్ అంటే ఈ రియంబర్స్మెంట్ పెట్టుకుంటే కేవలం 20% మాత్రమే వస్తుంది. ఈ అన్నిటిపైన కూడా జేఏసీ నాయకత్వంలో అన్ని సంఘాలు ఏకమయ్యి ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంత ఉవ్వెత్తున ఎంప్లాయీస్లో వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా గత 13వ తారీఖు పెద్ద స్థాయిలో మహాధర్నా కూడా చేపట్టడం జరిగింది. కానీ యాజమాన్యం అంత ధర్నా దాదాపు 20,000 మంది పైచిలుకు ఎంప్లాయీస్ అందరూ వచ్చి కూడా తమ నిరసన తెలియజేసినా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి చలనం లేకుండా ఉంది. మొన్న 14వ తారీఖు గౌరవ ఎనర్జీ మినిస్టర్ గారు దగ్గర చర్చలు జరగడం జరిగింది. దాదాపుగా 6 గంటల పాటు చర్చలు జరిగిన కొలికిరాని పరిస్థితి. లాస్ట్గా ఆఖరుగా ఈ రాష్ట్రానికి మన దేశం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. దయచేసి మీరు 2 రోజులు వాయిదా వేసుకోండి, తర్వాత మేము 17వ తారీఖు చర్చలు పిలుస్తానని తెలియజేయడం జరిగింది. మేము కూడా ఈ రాష్ట్ర గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయము మన దేశ ప్రధాని గౌరవించాలనే ఒకే ఒక నిర్ణయంతో ఈ 2 రోజులు మాత్రం వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు చర్చలు ఉన్నాయి. ఆ చర్చలు ఏవైతే ఫలప్రదం కాదో ఏం చేయాలనేది కూడా మా ఎంప్లాయీస్ అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగానే ఈ అత్యవసర సమావేశం, మా యూనియన్స్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం జేఏసీకి తెలియజేస్తాము. అందరూ కూడా ఏకతాటిపైగా మాలో ఉన్న ప్రతి కార్మికుడికి న్యాయం జరిగే విధంగా పోరాడతాము. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగానే పోరాటం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 327 యూనియన్ ఒక బలమైన సంఘంగా గుర్తించబడి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద 8వ నెల 25వ తారీఖున విద్యుత్ యాజమాన్యాలకి మేము నోటీస్ ఇచ్చి దఫదఫాలుగా చర్చలు జరిపినప్పుడు కూడా చర్చలు ఫలప్రదం కానటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులు ప్రమాదాలను బారిన పడి స్తంభం మీద నుంచి జారి కింద పడిపోయిన సమయంలో నడువిరిగినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మేజర్ డిసీజులు వచ్చినప్పుడు కానీ వారికి అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కావాలని చెప్పి మేము అడిగాము. కానీ ఇంతవరకు యాజమాన్యం దాని పరిష్కారం చూపకపోగా ఇంకా కాలయాపన చేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో చేరినటువంటి 7,500 మంది గ్రేడ్ 2 ఉద్యోగులకి మరి ఇప్పటివరకు ప్రమోషన్ అవకాశం లేదు. వారికి సంస్థలో విలీనం చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే సంస్థలో అమలు జరుగుతున్నటువంటి వేతన సవరణ కూడా వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్నటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ కూడా అమలు చేయకుండా కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్తో వారిని అణగదొక్కేటటువంటి ఒక పరిస్థితి కూడా ఈ విద్యుత్ సంస్థలో ఉంది. కాబట్టి తక్షణం వారిని సంస్థలో విలీనం చేసి సంస్థలో పర్మనెంట్ కార్మికులకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 2004 వరకు పెన్షన్ సౌకర్యం ఉంది. కానీ విద్యుత్ సంస్థలో 99 తర్వాత చేరినటువంటి ఉద్యోగులకి పెన్షన్ సౌకర్యం లేదు.
మరి ప్రభుత్వంలో ఉన్నట్టుగా 2004 వరకు అయినా ఈ సంస్థలో ఉన్నటువంటి ఈపీఎఫ్ కార్మికులందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా మేము ఈ విద్యుత్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఎవరికైతే మెరుగైనటువంటి విద్యా అర్హతలు ఉన్నాయో వారందరికీ కూడా కన్వర్షన్ ద్వారా ప్రమోషన్ అవకాశం కల్పించి వారికి కూడా ఒక మంచి అవకాశం ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు సాయంత్రం 3 గంటలకు జరిగేటటువంటి చర్చల్లో మరి నిర్దిష్టమైనటువంటి హామీలు ఇవ్వకపోతే తప్పకుండా సమ్మెలోకి వెళ్ళడానికి మరి ఏ చర్యలు చేపట్టాలని చెప్పి 327 యూనియన్ తరఫున ఇవాళ రాష్ట్ర నాయకత్వం తరఫున చర్చలు చేసుకుంటున్నాం. ఈ చర్చలు దాదాపుగా మరి సమ్మెలోకి వెళ్ళడానికే మేజర్ సభ్యుల అభిప్రాయంగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ నిర్ణయాన్ని జేఏసీ వారికి తెలియజేసి తప్పకుండా ఆందోళన కార్యక్రమాల్లో పాల్పంచుకునేటట్టుగా జేఏసీకి విన్నవించుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.